నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ట్యూషన్లో జాయిన్ అయ్యాం. ఒక 5 years చదవాలి, కష్టపడి బయటికి రావాలి. ముందు ఆ పిల్లల్ని మనం ఎలా ప్రిపేర్ చేసి పంపిస్తాం? బోల్డ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్ని బుక్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళని మనం ఆ బుక్స్ అన్నీ చూపించి భయపెట్టేస్తామా? ఏం చెప్తాం? నువ్వు ఏం లేదు, నువ్వు చదువుకో, ఏ రోజు ఆ రోజు చదువుకో. బెస్ట్ ఏంటండి? ఏ రోజు ఆ రోజు చదువుకోవడం. అండ్ వచ్చిన ఎగ్జామ్ని సమర్థవంతంగా నువ్వు చదివింది రాయ్, ప్రజెంట్ చేయి. ఇంతేనా? ఈ రెండూ తప్ప ఇంకేమైనా ఉందా పాస్ అవ్వడానికి? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వస్తున్న శత్రువు బట్టి కొంచెం చదువు, వస్తున్న ఎగ్జామ్ బట్టి ఇంతే చదువు అని ఏమైనా చెప్తామా? చెప్పండి. బేసిక్ లా ఏంటి అప్పుడు? ఏ రోజు ఆ రోజు చదువు, ఏ ఎగ్జామ్ వచ్చినా ఏ పేపర్ వచ్చినా సరే నువ్వు చదివింది రైట్ వేలో ప్రజెంట్ చేయి. ఇంతే కదా? ఈ రెండే కదా? అలాగైతే ఈ మార్గంలో, ఈ దాసుల గృహం నుండి బయటికి వచ్చి ఆజ్ఞల మార్గంలో వెళ్తూ మనం ఆ గమ్యం చేరేంత వరకు ఫాలో అవ్వాల్సిన లా ఒక్కటే. ఏంటి? ఆజ్ఞ ఏంటో తెలుసుకో, దాన్ని రైట్ వేలో పాటించు. అంతే. రెండు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్లోనన్నా రాసుకోండి. బుక్కులు లేకపోతే బైబిల్లోనన్నా రాసుకోండి. ప్రతి ఒక్కరికి బుక్స్ ఉండడం మంచిది. రాసుకోండి. ఏంటి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటో తెలుసుకో. ఎందుకంటే ఆజ్ఞ ఏంటో తెలియదు అనుకో, నిన్ను అక్కడే మిస్గైడ్ చేయొచ్చు. అర్థమైందా? నువ్వేమో ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యొచ్చు, వచ్చిందేమో సోషల్ ఎగ్జామ్, ఏమవుతావు? అర్థమైందా? సో ఎగ్జామ్ ఏంటో కరెక్ట్గా తెలుసుకో, ఏది చదవాలో కరెక్ట్గా తెలుసుకో. ముందు రోజు ఈవినింగ్ వేస్ట్ చేయకు, కరెక్ట్గా చదువు. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మొత్తం చదివిందంతా ప్రజెంట్ చేయి. ఆ టైంలో నీకు మమ్మీ డాడీ గుర్తొచ్చి ఎక్కడో విహరిస్తూ ఉన్నావు అనుకో, రాయాల్సిన టైం అయిపోతుంది. అర్థమైందా? కాన్సన్ట్రేషన్తో నువ్వు ప్రజెంట్ చేయవలసిన ఏరియాలో ప్రజెంట్ చేయి. దట్స్ ఆల్. ఇక నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? ఆ వస్తున్న క్వశ్చన్ పేపర్ ఏదైతే నీకెందుకు? సంబంధం ఉందా? ఎవరు ప్రిపేర్ చేశారో సంబంధం ఉందా? ఏ ఇయర్లో అంతకుముందు ఆ క్వశ్చన్ వచ్చిందో సంబంధం ఉందా? రాబోతున్న ఇయర్లో ఆ క్వశ్చన్ వస్తుందేమో, నీకు సంబంధం ఉందా? నీ టైంలో నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అన్నది మాత్రమే నీకు ముఖ్యం. ఎగ్జాక్ట్గా అలాగనే వాక్యంలో నుంచి కొన్ని ఏరియాస్ చూద్దాం రండి. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాం ఒక మాటనే. ఏది? బిలాము బోధ. అవునా? అంటే వాళ్ళని ఎందులో నుంచి తప్పించడానికి తెలుసా ఈ బిలాం బోధ? ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ఫార్వర్డ్ అవుదాం. చదవండి 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి. అప్పుడు అక్కడ ఏంటి కనపరచవలసింది? ఏంటి? విశ్వాసం. 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 వింటున్నారా? విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అర్థమైందా? ఆజ్ఞల మార్గంలో నువ్వు దేంతో వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. నీ విశ్వాసంలో నుంచి నిన్ను పడగొట్టడానికి వచ్చే ఒక తంత్రముల్లో ఒక తంత్రమే బిలాము బోధ. బిలాము బోధ. అర్థమైందా? సో ఈ బిలాం ఎలాంటి ట్రిక్స్ ప్లే చేశాడు? అసలు ఈ బిలాం ఇలా ప్లే చేయడానికి వెనక ఉన్నది ఎవరు? బాలాకు రాజు. బాలాకు రాజు ఎవరికి రాజు? మోయాబీలకి రాజు. మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? లోతు పిల్లలుగా సొదొమ గొమొర్రా నుండి వాళ్ళు వచ్చారు. ఇంతమటుకు మనకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు వస్తున్నది ఏ శత్రువు అయినా నీకెందుకు? వాళ్ళు బాలాక్ అయితే ఏంటి, బిలాం అయితే ఏంటి, ఇంకెవరైనా ఏంటి, నీ ఆజ్ఞల మార్గంలో నువ్వు దేవుని ఆజ్ఞల మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఆల్. నువ్వు కలిగి ఉన్న విశ్వాసంను గట్టిగా చేపట్టాలి. ఎంతవరకు అంటే నీ ప్రాణం పోతున్నా సరే నిలబడే పాకానికి నువ్వు రావాలి. నీ ఎదురుగుండా మనకున్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఒక పిల్లవాడిని కొడుతుంటే సెకండ్ వాడు సెట్ అయిపోతాడు.
అవునా కాదా? దాన్నే వాడు అప్లై చేస్తాడు. ఎట్లా అంటే నీ కళ్ళెదురుగుండా ఇంకొకళ్ళని హింసిస్తాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? అమ్మో! అమ్మో! అనిపిస్తది. కానీ ఈ ఏరియా కూడా నువ్వు దాటాలా. అర్థమైందా? నీ కళ్ళెదురుగుండా నీకెన్ని జరుగుతున్నా సరే, నువ్వు విశ్వాసంలో నువ్వు నిలబడాలా. పక్కవారిని చూసి ధైర్యం తెచ్చుకోవడమో, చెడిపోవడమో ఇవేవి నిన్ను ఎఫెక్ట్ చెయ్యని ఒక స్థాయికి, స్థితికి వెళ్ళాలి నాన్న. నీ కళ్ళెదురుగుండా ఇంకేం కనపడకూడదు. ఆజ్ఞలతో సరౌండ్ అయిపోవాలి అంతే. ఆయన మీద ఉన్న విశ్వాసంతో సరౌండ్ అయిపోవాలి. పక్కవారిని చూసి ఏం చెప్పారు? అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడు నాన్న. ఇప్పుడు ఒక మొక్క ఎదుగుతుంది అనుకోండి, ఆ ఎన్వైరన్మెంట్ని బట్టి దీని ఫలం ఉండదు. లోపల నుంచి వస్తున్న సారంని బట్టే దీని ఫలం ఉంటుంది. అలా పక్క వాళ్ళని బట్టి నువ్వు ఎఫెక్ట్ అవ్వడానికి వీల్లేదు. నువ్వు సరౌండ్ అవ్వవలసింది ఆజ్ఞలతోనూ లోపల విశ్వాసంతో మాత్రమే. అప్పుడు వస్తున్నది ఏ క్వశ్చన్ పేపర్ అయినా నీకు అనవసరం. నువ్వు చదువుతావు, నువ్వు రాస్తావు, ఏ రోజు పాట నువ్వు ఫినిష్ చేస్తావు. ఇలా సిద్ధపడమని. అర్థమైందా? ఈ ఈ ఆజ్ఞల మార్గంలో ఉన్న మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే, నువ్వు స్టార్ట్ చేసిన ఏరియాకి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. వెనక్కి వెళ్తే ఐగుప్తే, ముందుకంటే భయంకరంగా ఉంటుంది స్థితి. ఉన్న దగ్గర ఆగడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ముందుకు వెళ్ళాలి. దారిలో బోల్డ్ మంది శత్రువులు ఉన్నారు. లేరు అనద్దు, ఉన్నారు. సరేనా? రండి వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 14, 15, 16 చదవండి. ఆదికాండం 15వ అధ్యాయము 14, 15, 16. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పెను. ఇది అబ్రాహాంతో చెప్తున్న మాటలు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్తున్నారు. అప్పుడు అబ్రాహాం వణికిపోవాలి కదా. ఈ మాటలు చెప్తున్నప్పటికి ఇంకా ఇస్సాకు బయటికి రాలా. అర్థమవుతుంది? సో దేవునికి నిన్ను ఆ కొలిమి గుండా తీసుకుని వెళ్ళాలనేది ఆయన చిత్తం. ఇవెందుకు నాకు వస్తున్నాయి, నేను ఎందుకు ఇలా ఉన్నాను అడగద్దు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్లాన్డ్. ఆ ప్లాన్ కొరకు నిన్ను ప్రిపేర్ చేస్తున్నారు దేవుడు. అర్థమవుతుందా? అమోరీల పాపం ఇక్కడ ఇంకా ఫుల్ అవ్వలేదు. వీళ్ళ పాపం ఇంకా పండలా, పరిపక్వం పొందలా. పొందే టైంకి మీరు ఒక ప్రయాణం చేసి రావాలి. సో గో అండ్ కమ్. ఎక్కడికి గో? ఐగుప్తికి. దేనికి? దాసులుగా ఉండడానికి. ఎక్కడికి? కమ్, మళ్ళీ ఇదే ప్లేస్కి. అర్థమైందా? ఇక ఇప్పుడు రండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6వ వచనము. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు ఒక్క నిమిషం. హోరేబులో ఉండగా ఇచ్చిన మాట ఏంటి తెలుసా? ఈ పర్వతం యొద్ద నివసించిన కాలం చాలును. అంటే ఏంటి? గెట్ రెడీ ఫర్ జర్నీ అని అర్థం. ఓకేనా? దేనికో జర్నీ తెలుసా? ఇప్పుడు చదవండి. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును. అది అమోరీయుల మన్యం ఎక్కడుంది? మార్గంలో. అబ్రహాముకి ఇందాక చెప్పారే, అమోరీయుల పాపం ఇంకా పరిపక్వం అవ్వలేదని, అక్కడుంది. అంటే ఇశ్రాయేలీలు ఈ అన్ని అధ్యాయాలు దాటుకుని వచ్చి ఇంత ప్రయాణం చేశారండి. 400 ఏండ్లు ప్రయాణం చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఇది. ఇప్పుడు సమయం అయింది అక్కడికి.
ఎక్కడికి? అమోరీయుల మన్యంకి వెళ్ళాలి. ఈ మాట ప్రవచనాత్మకంగా ఎవరికి చెప్పారు? అబ్రహాముకి చెప్పారు. బట్ చిల్డ్రన్ అంటే ఆయన డిసెండెంట్స్, ఆయన తరతరముల తర్వాత వస్తున్న తరముల వారికి ఇప్పుడు ఈ మాట మరలా ఆయన చెప్తున్నారు. ఏమని? ఈ అమోరీయుల మన్యం నాకు తిరిగి. ఓకేనా? ఈ మార్గంలో చదవండి. అమోరియల మన్యమునకును ఆ. ఆరాబాలోను ఉమ్, మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలం అన్నిటికిని ఉమ్, కనాను దేశమునకును ఉమ్. లెబానోనుకును మహానది అయిన యూప్రటీసు వరకును వెళ్ళుడి. వెల్లుడి. మీరు అడుగు పెడుతున్నది దేనికో తెలుసా? అక్కడ ఆల్రెడీ ఈ ప్రజల్ని నేను రెడీ చేశా. వాళ్ళ దుష్టత్వంలో వాళ్ళు రెడీగా ఉన్నారు, పరిపక్వం పొంది. నేను ఇంకొక యాంగిల్లో చెప్తా. ప్రతి ఏరియాలో మీ కొరకు క్వశ్చన్ పేపర్ రెడీ. మీరు ఆన్సర్స్ రాయడానికి జస్ట్ గో ఆన్ యువర్ వే. అర్థమైందా? అలా చెప్తే ఎలా ఉంటుందో ప్రిపేర్ చేసిన తర్వాతనే దేవుడు ఆజ్ఞల మార్గంలో పంపిస్తారు. అర్థమవుతుందా? నేనేమంటున్నా తెలుసా? మన జీవన సంబంధమైన థింగ్స్తో అక్కడ స్టక్ అయితే ఇవి నువ్వు రాయలేవు, ఇవి నువ్వు పాస్ అవ్వలేవు. సో అవి వదిలి ఇందులోకి వస్తేనే నువ్వు గమ్యానికి చేరుతావు. నువ్వు అక్కడ స్టక్ అయ్యావంటే ఇంకంతే, అదొక సొదమ గుమర, ఏం చేయలేవు ఇంకా. అంటే నిన్ను నువ్వు రక్షించుకుంటావేమో తప్ప పెద్ద చేంజెస్ ఏమీ రావు జీవితంలో. అర్థమవుతుందా? ఇంకా చూడండి. అప్పుడు ఇదిగో చదవండి. ఇదిగో ఈ ఆ ఆ దేశమును దేశమును మీకు అప్పగించి తిని. ఏంటట? ఆ ఆ దేశమును దేవుడు అప్పగించారట. ఇప్పుడా? కాదు, అబ్రహాం కాలంలోనే. యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. హల్లెలూయా. ఆయన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? అబ్రహాం ఉన్న ఏరియాను స్వాధీనపరచుకోవడానికి తన తరములను ప్రిపేర్ చేయడమే. హల్లెలూయా. అర్థమైందా? నీ పితరులతో దేవుడు చేసిన అనేక ప్రమాణాలు మిగిలే ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నీ పితరుల మీద, నీ వంశముల మీద ఆయన కలిగి ఉన్న అనేక ప్రమాణాలు ఉన్నాయి, అనేక ప్లాన్స్ ఉన్నాయి. అవి నీ తరములలో ఫుల్ఫిల్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్, అవి నీ తరములలో నువ్వు స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. అర్థమైందా? దీనికోసం నీకు మార్గంలో వస్తున్నది మోయాబీలు అయితే ఏంటి, అమ్మోనీలు అయితే ఏంటి, అబూసీలు అయితే ఏంటి, కనానీలు అయితే ఏంటి, పెరిజ్జీలు అయితే ఏంటి, అమ్మోరీలు అయితే ఏంటి, ఏ క్వశ్చన్ పేపర్ అయితే నీకేంటి నాన్న? హల్లెలూయా. గుడ్డిగా ఏ రోజు పాఠం ఆ రోజు చదివే రాసే చుట్టూ చూసావంటే పడిపోతావు. ఎందుకంటే నీకంటే వాళ్ళు బలము కలిగిన జనాంగం, ఉన్నత దేహులు. వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకోవాలని ట్రై చేసావా, గడగడగడ వణుకుతావు, రాయలేవు. అర్థమవుతుందా? సో గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అన్ ఆర్మీ. మిగిలింది నీకు అనవసరం, జస్ట్ ఫాలో ద కమాండ్ అంతే. చెప్పండి ఆ మాట. జస్ట్ ఫాలో ద కమాండ్. అంతే. దాని కొరకు నీకు ప్రాణాలు పోయే అవకాశం వచ్చినా చచ్చిపో. ఆజ్ఞల కోసం చచ్చిపోవడానికి రెడీ అవ్వు. ఎవరు ఇలా చెప్పరు నాన్న. ప్రాణాల మీదకి వస్తే ఆజ్ఞను వదిలేయమంటారు. లోకం అదే నేర్పిస్తుంది. ఈ లోక మర్యాద చొప్పున ఏంటండి ప్రభు అయితే ఇలా చెప్తారా అండి? కన్న కొడుకుని బలి ఇమ్మంటారా అండి? కన్న కొడుకు కంటే కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనే టెస్ట్ ఎంటర్ అయితే పాస్ అవ్వాలా. ఆమేన్. అర్థమవుతుంది? సో ఆజ్ఞలు అంత ఇంపార్టెంట్గా మన జీవితంలో మారాలా. మార్గంలో ఎలాంటి శత్రువు వచ్చినా మనం జయిస్తాం. మన ప్రయాణంలో మనం శత్రువులు ఎలా ఉంటారో మనం నేర్చుకుంటున్నాం అంతే. వాళ్ళని చూసి భయపడ్డం కాదు, నువ్వు ఆల్రెడీ వాళ్ళని జయించావు. నమ్ము, నువ్వు ఆల్రెడీ జయించావు. ఎందుకు తెలుసా? నీ గురించిన స్వరం వాళ్ళకి ఆల్రెడీ వినబడ్డది. వాళ్ళు ఆల్రెడీ నిన్ను చూసి భయపడుతున్నారు, ఆల్రెడీ నీ గురించి విని జంకుతున్నారు.
అందుకే వాళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు ఏం చేద్దామా అని. ఇదే తంత్రం ఐగుప్తులో వచ్చింది. ఇదే తంత్రం ఇప్పుడు మోయాబీయుల దగ్గర కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అర్థమైందా? ఏది ఏమైనా సరే నువ్వు గమ్యం చేరడమే నీ ముఖ్యం. ప్రార్థన చేసుకుందామా? సో ఎవ్రీ ఏరియాలో ప్రభు కోరుకుంటున్నది ఒకటే, నువ్వు శత్రువుని జయించి స్వాధీనపరచుకొని నీకిస్తున్న దాన్ని నువ్వు పట్టుకోవాలనేదే దేవుని చిత్తం. ఎక్కడైనా అదే నాన్న, మొత్తం ఏదైనా చదవండి, మొత్తం అదే. దేవుని చిత్తం మన పట్ల అదే ముఖ్యంగా ఉంది. సో సింపుల్ ఏరియా నుంచి కాంప్లెక్స్ ఏరియాకి తీసుకుని వెళ్తున్నారు అంతే. నీకు వినపడుతున్న స్వరం తప్ప ఇంకేమీ నీకు ప్రాధాన్యంగా మారకూడదు. ఆయన చెప్పారని నువ్వు చేసేయాలి అంతే. ఆమేన్. అంతే. పాట వచ్చా? గురి యొద్దకే పరిగెట్టుచుంటిని. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. తండ్రి మీకు స్తోత్రమయ్యా. గురి యొద్దకే పరుగుడుతున్న వారిగా అయ్యా మేమందరం సిద్ధపడుతున్నామయ్యా. ఒక సైన్యముగా, ఒక సైనికులుగా, ఒక సైనిక దళముగా అయ్యా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మా ముందు ఉండి నడిపించండి స్వామి. యుద్ధము మీదయ్యా, ప్రణాళికలు మీవయ్యా. మేము ఎదుర్కొంటున్న శత్రువులు ఆల్రెడీ శత్రువు అని ప్లాన్ చేయబడిన వారే, కానీ జయము కూడా మీరు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు కదా. ఆ జయ మార్గములో ప్రభా, జయధ్వనులతో ప్రభు మేము ముందుకు వెళ్ళువారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరు మాకు ఇచ్చిన ప్రతి స్థలమును ప్రభు మేము స్వాధీనపరుచుకుంటున్నాము స్వామి. అది మా ఇల్లు కావచ్చు, మా వర్క్ ప్లేస్ కావచ్చు. అవును రాజా, ప్రతి ఏరియాలోను ప్రభా మేము మీ చిత్తంలో ఎలా బిహేవ్ చేయాలని మీ చిత్తంలో మీరు అనుకుంటున్నారో అది మాత్రమే చేయువారిగా మాకు ప్రత్యేకమైన తర్ఫీదు దయచేయండి ప్రభా. విశ్వాసంలో మేము పడిపోకుండా ప్రత్యేకమైన విశ్వాసమును మాకు దయచేయండి ప్రభువా. ఆ వరమును మాకు దయచేయండి ప్రభా. మా విశ్వాస పరిమాణములను పెంచండి ప్రభా. మా సరిహద్దులను విశాలపరచండి. ఎక్కడెక్కడ మేము పడిపోతున్నామో, భయపడుతున్నామో, ఇదిగో ప్రభా ఈ రోజు భయమును విడిచిపెట్టు వారిగా కేవలం మీ వాక్యము మాకు ప్రధానముగా మారుటకు సహాయం చేయండి ప్రభువా. వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. కుటుంబములు ప్రభా మీ స్వాధీనమగును గాక. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా అనేకులు ప్రభువా ఈ ప్రతి ఒక్క బిడ్డను పట్టుకొని, ప్రతి ఒక్క యూదిని చెంగు పట్టుకొని 10 మంది ప్రయాణం చేయనట్లుగా ధైర్యము కలిగి పడిపోని వారే, వంగిపోని వారే, మూర్ఛిల్లని వారే బలము కలిగి పరుగులు పెట్టుటకు సహాయం చేయండి. పౌలు గారు ఏ విధంగా అయితే నా పరుగును కడముట్టించి తిని అని చెప్పారో అట్టి లెవెల్లో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. ఆటంకములకు జయము లేదయ్యా. ఇంతవరకు పరిస్థితులు మమ్మల్ని అణగద్రొక్కాయేమో, ముళ్ళ పొదలు వంటి సమస్యలు, జీవన సంబంధమైన సమస్యలు మమ్మల్ని అణిచివేస్తాయేమో, వాటికి ఇక బలము చాలదని నిరూపిస్తున్నాం యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్కొక్క పోరాటముకై స్తోత్రం. చెప్పగలవా ఈ మాట? ఒక్కొక్క అవమానంకై స్తోత్రం అని చెప్పగలవా? నాకున్న పరిస్థితులకై స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రమయ్యా.
వాక్యమునకై నీ స్తోత్రమయ్యా. వాక్యమునకై స్తోత్రమయ్యా. మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని ఆమేన్. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 అందరం కలిసి చెప్దాం.